impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. లెట్స్ గో టు ద వర్డ్. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం, వెన్ గాడ్ ఈజ్ సైలెంట్, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు. వెన్ గాడ్ ఈజ్ సైలెంట్, ఆలకించండి. అప్పుడప్పుడు జీవితంలో దేవుడు మౌనంగా ఉన్న సమయాలు కూడా ఉంటాయి. ఎంత ప్రార్థించినా జవాబు రాని సందర్భాలు కూడా ఉంటాయి. ఎంత దేవుడని మనం మొరపెట్టినా కూడా దేవుడు అసలే పలకనట్లుగా, అసలుకే స్పందించనట్లుగా, మనకి ఏ జవాబు రానట్లుగా, ఆ శ్రమ మనల్ని వీడనట్లుగా ఉంటాయి. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది ఒక 3 వారాలు వద్దాం, దేవుడు ఏదో ఒకటి చేస్తాడనుకొని వచ్చుని ఉంటారు. ఇప్పటికి సంవత్సరం అయిపోయింది, ఇంకేం జరగలేదు. మీలో కొందరు 7 వారాలు వస్తే ఏదో జరుగుతుంది అనుకొని వచ్చి ఉంటారు. 7 వారాలు కాదు కదా, ఎన్ని వారాలైనా ఏమీ అవ్వలేదు. మరికొందరు ఇంక ఈ దేవుణ్ణి వదులుకోలేము, అలవాటైపోయాము ఈ దేవునికి, అయితే ఏంది పోతే పోయింది, ఇంకా ఇతను వదలలేం గనక ఏదో పోతున్నాం అంటే పోతున్నాం, వస్తున్నాం అంటే వస్తున్నాం అన్నట్లు కూడా కొంతమంది వస్తూ ఉంటారు. కానీ ఈ జ్ఞానం అవసరం. అసలు దేవుడు ఎందుకని సైలెంట్గా ఉంటాడు? కొన్నిసార్లు ఎంత కాలమైనా దేవుడు స్పందించాడు అనమాట. మౌనంగా ఉంటాడు, అస్సలు పలకడు, అస్సలు మాట్లాడు. నువ్వు ఏం చేస్తున్నా నాకు పట్టనట్లుగా ఉంటాడు. మీరు బైబిల్లో చూస్తే ఒక ఆమె, అయా నన్ను కరుణించు, ఇదిగో నా బిడ్డ చావు బతుకుల్లో ఉన్న దురాత్మ చేత పట్టుబడి అయా ఇబ్బంది పాలవుతుంది, మరణావస్థకు దిగిపోతుందంటే, నేను కుక్కలకు నా పిల్లల ఆహారాన్ని ఇవ్వడానికి నేను రాలేదు, నాకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపోమంటాడు. శిష్యులు కూడా గట్టిగా అరుస్తుంది, బుద్ధి లేనిది ఈమె, పంపించేనాయన అంటారు. అంటే అమ్మా, ఇది నా పిల్లల కొరకు సిద్ధపరిచిన ఆహారము, స్వస్థత అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదంటాడు. ఆయనే కొంచెం సీరియస్గా ఉన్నట్టు కనపడతాడు. అంటే ఇమ్మంటే నేను ఇవ్వను అంటాడు. నీకు ఇచ్చేది కాదు, ఇది నా పిల్లలకి ఇచ్చేది అంటాడు. కానీ ఒకడు ఉంటాడు బైబిల్లో, భలే ఆశ్చర్యకరుడు. ఆయన భలే ఆశ్చర్యంగా, కళ్ళు లేకున్నా బ్లైండ్ బర్తిమైస్ అంటాం. ఆ గుడ్డి భిక్షకుడు, తనకి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ విశ్వాసం తెలియదు. అక్కడ నజరేయుడైన యేసు అని పిలుస్తూ ఉంటారంట అందరూ. నజరేయుడైన యేసు ఈ మార్గమున వెలుచున్నాడని విని అని ఉంటుంది. మీరు ఆ వాక్యం చదివితే, మాథ్యూలో బ్లైండ్ బర్తిమై స్టోరీ చదివితే, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెలుచున్నాడని విని అని ఉంటుంది. అంటే ఆ మార్గమున పోతున్నాడు. ఎవరు పోతున్నారంట? నజరేయుడైన, అందరు పలకండి, నజరేయుడైన యేసు ఈ మార్గములో వెలుచున్నాడని గుడ్డివాడైన బర్తిమయికి చెప్పిరి. బర్తిమయి ఏమనుకున్నాడు తెలుసా? యేసు అన్నట్లా అర్థం చేసుకున్నాడు క్యాండిడేట్. దేవుని హృదయం ఎరిగినవాడు. బహుశా ఈ ప్రత్యక్షత అప్పటికే ఉందేమో. దావీదు కుమారుడు కదా అతను. దావీదు అంత భయంకరమైనటువంటి బలహీనతల మధ్య కూడా దేవుణ్ణి వెతికాడు. అందుకే ఈ దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు పుట్టాడు. దావీదు పేరు చెప్పుకొని యేసయ్యే తన జీనియాలజీని కంటిన్యూ చేద్దాం అనుకున్నాడు. తన వంశాన్ని దావీదుతోనే కలుపుకున్నాడు. బహుశా ఇతను ఎవరు పిలిచినా పలకట్లేదు, వెళ్ళిపోతున్నాడు. నేను దావీదు పేరు చెప్తే పలుకుతాడేమో అనుకుని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమంటాడు. మీరు నమ్ముతారా? ఆ మాటలు వినగానే పక్కోళ్ళందరూ మన ముస్కారా, దావీదు కుమారుడు అంటే దావీదు కుమారుడు, నోర్మై అంటున్నారు.
మరి బిగ్గరగా కేక వేస్తూ, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము. హి కోట్ ద నేమ్ ఆఫ్ హిస్ ఫాదర్ డేవిడ్. దావీదు పేరు చెప్పగానే ఎవర్రా వీడు? వెంటనే ఆయన నిలిచి అక్కడ నిలిచి ఉన్న వారిని చూచి అతన్ని తీసుకొని రమ్మని చెప్పారంట. నేను ఎప్పుడు చెప్తాను, ఇది ఎప్పుడు ఫెమిలియర్ స్టోరీ నేను చెప్పేది. ఎవరైతే నోరు ముయ్ అంటున్నారో వాళ్ళే అద్భుతానికి తోడుకొని వస్తారు. గమనించమని కోరుతున్నాను. దేవుడు మౌనంగా ఉన్నాడంటే దాని అర్థము, మేబీ యూ హ్యావ్ రాంగ్ రెవల్యూషన్. దేవుడు ఏదో 3 వారాలు వస్తే స్వస్థపరుస్తాడు అనుకున్నావేమో. నో, టు గివ్ యూ ఎ రెవల్యూషన్. ఆయన దావీదు వంటి వాడు, దావీదు కుమారుడు, దావీదు వంశంలో నుండి వచ్చాడు. ఒక మాట నీకేదో చెప్పాలనుకుంటాడు ఆయన. వన్స్ యు కమ్ టు దట్ రెవల్యూషన్, మిరకల్ విల్ హ్యాపెన్. అందరూ పిలుస్తున్నారు, ఎవరికి పలకట్ల, ఎవరికి అక్కడ స్వస్థత రాల. కానీ దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమంటానే. హి ఫౌండ్ సచ్ ఎ గ్రేట్ ఫెయిత్ ఇన్ హిమ్. ఒక ఎవరిలో కనబడిన ఒక ప్రత్యేకమైన విశ్వాసం కనబడుతుంది అతనిలో. అరే, మా నాన్న పేరు చెప్పాడే, మా అబ్బ పేరు చెప్పాడే, అరే ఈడు మామూలుడు కాదనుకుంటా. ఆగిపోయాడు, పిలిచాడు, స్వస్థపరిచాడు. ఒక ఆమె, నేను కుక్కలకు రాలేదంటానే ఆమె, అట్లెట్లా అంటావయ్యా? సరే నేను కుక్కనే కానీ, కుక్కలు కూడా మీ యజమానులు వాళ్ళ పిల్లలు తింటుంటే బల్ల మీద జారి పడితే ఏదన్నా ఒక ముక్క తినే కదా నేను బతికేది. కుక్క సార్ అట్లా అనొద్దు సార్, నువ్వు ఏదన్నా ఒక ముక్క వేస్తే నేను దాన్ని తిని బతికేవాడిని, నాకు ముక్క వచ్చుగా ఈ స్వస్థత అనే ముక్క అంటది. అబ్బాబ్బాబ్బా, ఇది ఏం విశ్వాసం అబ్బా. హీ ఫౌండ్ ఫెయిత్ అంటాడు, వెంటనే నీ కూతురు స్వస్థపడింది పో అంటాడు. ఇంకొక ఆయన ఉంటాడు, అబ్బా నువ్వు మాట చెప్పాయా. మనలో చాలా మంది దేవుడు ఏం చేశాడు, నాకేం చేశాడు, ఇంకా చేయాల, ఇదిగో ఈ కాయ కాస్తుంది మనని చూస్తూ ఉంటాను, ఇంకా గర్భం వస్తుందన్న ఛాన్సే లేదనిపిస్తూ ఉంటుంది నీకు. ఏం లేదు, ఆయన చూడు, మాట చెప్పయ్యా. ఆయన హృదయం ఎక్కడి దాకా వచ్చేసిందంటే ఆయన విశ్వాసము, నువ్వు మాట చెప్పయ్యా నాకు గర్భం వచ్చేస్తుంది, నువ్వు మాట చెప్పయ్యా నేను స్వస్థపడిపోతాను, నా దాసుడు మంచం మీద పడి చావు బతుకుల మధ్య ఉన్నాడు, పదా వస్తానంటే ఏమంటాడని. అబ్బాబ్బాబ్బా, ఇప్పుడు ఎవరైనా యేసై ఇంటికి వస్తానంటే వద్దంటారా? చెప్పండమ్మా. నీ ఇంట్లో చావు బతుకుల్లో ఉన్న ఒక మనిషిని బాగు చేస్తాను పదా వస్తానంటే ఎవడన్నా వద్దంటాడా? ఈ మధ్య అంటున్నాడంట, విశ్వాసం అధికమైపోయి, అబ్బా నేను ఒక అధికారినేనయ్యా, నేను రారా అంటే నా కింద పనివాడు వస్తాడు, పోరా అంటే ఒక కింద పనివాడు పోతాడు. స్వామి నీ చేతుల్లో లేవా ఇవన్నీ? నువ్వు ఆ జబ్బు రమ్మంటే రాదా, పొమ్మంటే పోదా? మాట చెప్పయ్యాబ్బా, నువ్వు ఇదంతా వద్దు, నువ్వు వచ్చేంత యోగ్యుని కాదు, నీ కాలు నా ఇంట్లో పెట్టేంత గొప్పని కాదు నేను. బాబా a tremendous faith he is carrying. అందుకే హృదయ స్థితిని బట్టే దేవుని స్పందన ఉంటుందని గుర్తించమని కోరుతున్నాను. నువ్వేమనుకుంటావు అంటే నా హృదయానికి దేవునికి ఏం సంబంధం అనుకుంటావు. కాదు బాస్. ఈరోజు వర్తమానం దేవుడు మౌనంగా ఉన్నప్పుడు నీ హృదయం ఎట్లుంటుందని, దేవుడు తిట్టేటప్పుడు ఎట్లుంటుంది నీ హృదయము, దేవుడు ఏం పలకనప్పుడు ఏం ఈనప్పుడు నువ్వు ఎట్లా తయారవుతావు అని. ఇప్పుడు మీరు గమనిస్తే ఇతని హృదయం ఎట్లయిపోయిందంటే మాట నీ హృదయం బాగా గర్విష్టిగా, గర్వాంధుడిగా, ఎప్పుడు ఇతరుల తప్పులెంచుతా, నన్నే అన్నాడు, నాకే చెప్పారు, నేనే చేశారు, ఇలాంటివి పట్టించుకుంటా, బుక్ రాసుకుంటా, ఏవో అనుకుంటా, నీకు నువ్వే లూప్లో తిరుగుతా, తిరిగి కళ్ళు తిరిగి పడతావు అంతే, అంతకంటే ఏముండదు అక్కడ. గర్వము, అహంకారము, అసూయ, కోపము, ద్వేషము, అపవిత్రత, ధనమోసము, ధనాశ, అత్యాశ, ఇవన్నీ ఏం చేస్తాయంటే దేవుడి నుంచి పొందుకోకుండా అవే నీకు అడ్డుబండలు అవుతాయి. నీ హృదయమే ఆయన నీకు స్పందించకుండా అడ్డమవుతుంది. గమనించమని కోరుతున్నాడు. ఇప్పుడు ఒక ధనాశపరుడు ఉన్నాడు, విపరీత ధనాశ, ఎలాగైనా డబ్బులు సంపాదించాలి, నీతో అనీతో. ఇలాంటి వాడితో దేవుడు ఏదైనా చెప్పగలడా? దేవుడు ఏదైనా చెప్పి వాడితో చేయించగలడా?
వాడి గోల్ ఏంటి? డబ్బే. వాడితో దేవుడు ఏం చెప్పగలడు? మందిరానికి రానాయన అంటే వస్తాడా? రాలేడు. ఎందుకంటే అక్కడ ధనంలో ఇరుక్కుపోయాడు. అయ్యా ఈ మాటలు చెప్తాను, గంట వినమంటే గంట చెప్తాడు. ఎవడన్నా మనిషి మానవ బ్రెయిన్కు 45 నిమిషాలే వినగలిగే శక్తి ఉందని సైంటిస్టులు చెప్పినారంట. ఈ కథలన్నీ మనకు చెప్పి మన దగ్గర లాస్ట్కు పాస్టర్కే మైండ్ మార్చి ట్రై చేస్తారు వాళ్ళు. మోస్ట్ డేంజరస్ పీపుల్ ఆన్ దిస్ ప్లానెట్ హూ ట్రై టు చేంజ్ గాడ్స్ మైండ్ సెట్. మీరు అది అర్థం చేసుకోవాలా. నేను చెప్పే మాట వాక్యం ఏమంటుందంటే నీ హృదయాన్ని బట్టే నీకు బోధ. అదే తోమ అవిశ్వాసంతో ఉన్నాడు. నాకు ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తే కానీ నాకు నమ్మకం కుదరదు, నేను నమ్మను అనేది రోజు ఆయనతోనే తిరిగాడు. మళ్ళీ అన్ని అద్భుతాలు చూసిన తోమ అబ్బా యేసయ్య లేచాడంటే నేను నమ్మతలేను, నేను గాయాల్లో వేలే పెట్టి చూడాలన్నాడు. అప్పుడేమంటాడు తోమని? అవిశ్వాసిగా ఉండక విశ్వాసంతో ఉండు, రానైనా నా గాయములలో నీ వేలు పెట్టి నువ్వు అవిశ్వాసాన్ని విడిచిపెట్టు అంటాడు. అదే శాస్త్రులు పరిచయులు అద్భుతాలు అడిగితే ఏమంటాడు? వ్యభిచార సంతానము నన్ను అద్భుతములు అడుగుతున్నారంట. ఏంటి మేము వ్యభిచార సంతానమా? బైబిల్ అంతా తెలిసిన వాళ్ళం అంటే మీ హృదయం అట్లుందిరా, నన్ను పరీక్షించాలా, నేను నిజంగా చేస్తానా లేదా, నాలో ఆ శక్తి ఉందా లేదా అని చూద్దామని నువ్వు విమర్శనాత్మకంగా నువ్వు అవిశ్వాసంతో బాధపడుతూ ఆయన ఉంటే అవిశ్వాసంతో ఉండేవాడికి విశ్వాసంగా మార్చాడు. విమర్శిద్దాం అనుకున్న వాడికి ఇంచు కూడా దొరకకుండా తిరిగాడు. నీ హృదయాన్ని బట్టి నీకు బోధ మారిపోతూ వస్తుందని గుర్తించమని కోరుతున్నాను. అందుకే ఇఫ్ యు ఆర్ జెలస్ మ్యాన్, నీకు వాక్యం అంతా జెలసీగానే కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్యారెట్ అచ్చు ఉందనుకోండి, అంటే చిలుక అచ్చు తయారు చేసాం, ఇసుక అందులో పెట్టి బాగా ఒత్తి అచ్చు తీసాం, ఏం బొమ్మ పడుతుంది? ఇప్పుడు నెమలి అచ్చు ఒకటి తీసాం, బంగారు పోసాం దాంట్లోకి, బాగా నెట్టి తీసాం అచ్చు, ఏం బొమ్మ వస్తుంది? గుర్తుపెట్టుకోవాలా, ఏది అచ్చుంటే మనం ఏం పెట్టినా ఆ అచ్చులోనే కనపడుతుంది. మీ హృదయం ఆల్రెడీ చెడిపోయి ఉంటే ఏ వాక్యం చెప్పినా నీకు కావాల్సిందే నువ్వు అర్థం చేసుకొని ఇంటికి పోతావు అనమాట. ఎవరికైనా అర్థమైందా? అందరు చెప్పండి పక్క వాళ్ళతో, పాత అచ్చులు తీయండి. పాత అచ్చులు తీసి దేవుడు వేసే అచ్చుకై సిద్ధంగా ఉండండి. చెప్పండి, పాత అచ్చులు తీసి దేవుడు వేసే అచ్చులకై సిద్ధంగా ఉండండి. దేవుడు ఎలా మారమంటే అలా మారడానికి సున్నితంగా నీ హృదయాన్ని సిద్ధపరచుకొని ఉండాలా. హల్లెలూయా. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? చూద్దాం. వెన్ గాడ్ ఈజ్ సైలెంట్, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మనకు చాలా విధాలుగా అర్థమైపోతుంది. రకరకాలుగా అర్థం చేసుకుంటాం. దేవుడు విడిచిపెట్టేశాడు అనుకుంటాం, దేవుడు లేడని కన్క్లూజన్కి వస్తాం. కొంతమంది అయితే దేవుడే ఉంటే ఇన్నెందుకు జరుగుతాయని ఇట్లా వస్తారు. గుర్తించాలా, నువ్వు శ్రమల్లో ఉండేటప్పుడు నీ స్వభావం వల్ల నువ్వు దేవుడి నుంచి వినలేకపోతావు. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉండేటప్పుడు దేవుడు నిన్ను శుద్ధీకరించే పనిలో ఉన్నాడు, అందుకే కూడా సైలెంట్గా ఉంటాడు. అప్పుడప్పుడు హీ వాంట్స్ టు ప్యూరిఫై యువర్ ఫెయిత్. అప్పుడప్పుడు నిన్ను ఒక గొప్ప ప్రత్యక్షతలోకి నడిపించడానికి. మనోడు అంటాడు, ఎవరు పిలిచినా పలుకుతలేడు, దావీదు కుమారుడా అని ఒక ప్రత్యక్షతలోకి వస్తానే వెంటనే నిలిచి స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. లెట్స్ సీ హౌ గాడ్ ప్యూరిఫైస్ us. Malachi chapter 3 verse 3. మలాకి 3వ అధ్యాయము 3వ వచనము. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. దేవుడు ఎలా కూర్చుంటాడంట? అందరూ చెప్పండి, కూర్చొని ఉన్నాడనండి. ఎలా కూర్చున్నాడంట? వెండిని బంగారాన్ని కరిగిస్తాడు. చూడు, ఒకడు అట్లా కూర్చున్నాడండి. ఎలా కరిగిస్తాడమ్మా? ముందర మంట పెట్టుకొని ఉంటాడు, మంచి ఒక స్టూల్ వేసుకొని కూర్చొని తాపీగా బంగారాన్ని వెండిని దాంట్లో వేసి మంట కింద పెట్టి అలా చూస్తూ ఉంటాడు, కరిగిందా లేదా అని. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అప్పుడప్పుడు దేవుని మౌనం ఎట్లుంటుందంటే వెండి బంగారాలని కరిగిస్తున్నట్లుంటుంది. చూడండి, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిగా ఆయన వారిని నిర్మలులను చేయును. అంటే బంగారాన్ని వెండిని శుద్ధి చేసినట్ల కూర్చొని మనలో ఏమైనా మలినాలు ఉన్నాయా ఏమిటి, ఈ మలినాలన్నీ ఎలా తీయాలని ఆయన మలినాలు తీసే పనిలో ఆయన మౌనంగా నీకేమి స్పందించకుండా ఉన్నాడంట. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? అస్సలు మాట్లాడతలేడు, అస్సలు నీకు పరిష్కారం చెప్తలేడు.
ఏ జవాబు ఇస్తలేడు. నువ్వు ఎంత అడిగినా, ఎంత మొరపెట్టినా, కన్నీరు కార్చినా నీకు స్పందనే రావట్లా. ఆ అప్పు కనీసం 10 పైసల్లో 1 పైసా కూడా తీర్చలేదు, ఇంకా 1/2 పైసా కూడా తీరినట్లు అనిపిస్తలేదు. కానీ దేవుడు ఉన్నాడని ఈ మందిరానికి వస్తున్నాం, ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. కానీ వాక్యం అంటోంది, ఈ సమయంలోనే నేను వెండిని బంగారమును నిర్మలము చేసినట్లు, బంగారు పుటమ వేసేవాడు పుటమ వేసి కుర్చీలో కూర్చొని దాన్ని శుద్ధీకరించినట్లు నేను నిన్ను శుద్ధీకరిస్తున్నాను. గుర్తించాలా, ఎప్పుడైతే శ్రమల ఫేజ్ మనిషి జీవితంలోకి వెళ్ళిపోతుందో, దట్ విల్ బి ద డేంజరస్ ఫేజ్ ఆన్ దిస్ ఎర్త్. శ్రమలు లేని, అంటే శ్రమ అనేది దేవుడు ఇవ్వకుండా ఏ సవాలు లేని జీవితము చాలా డేంజర్గా కూడా టర్న్ అయ్యే జీవితం అది. నేను బాగా గమనించాను. ఎప్పుడైతే శ్రమలు ఆబ్సెంట్ అయిపోతాయో లైఫ్లోంచి, ఆ పొజిషన్ ఆబ్సెంట్ అయిపోతుందో, నెమ్మదిగా మనం స్లో డౌన్ అయిపోతాం, విశ్వాసంలో కునికిపోతాం, ఇంకా నిద్రిస్తాము. ఇంకా సరేలే అన్నీ నడుస్తున్నాయిగా, డబ్బులా ఉన్నాయి కదా, ఆరోగ్యం బాగానే ఉందిగా, పిల్లలు బాగానే ఉన్నారు, ఇల్లు కట్టుకున్నాం, బంగారం కొనుక్కున్నాం, మంచి వేడిగా ఉంటే ఏసీ పెట్టుకున్నాం, చలిగా ఉంటే హీటర్ పెట్టుకున్నాం, బ్రహ్మాండంగా ఉంది, ఒక కారు కొనుక్కున్నాం, అబ్బో వెనకాల ఒక 2 కోట్ల డబ్బులు వచ్చేసి అబ్బా హ్యాపీగా ఉందిరా బాబు, ప్రశాంత జీవితం. ఇంకా భార్య పిల్లలు ఓ సూపర్, సంవత్సరానికి 2-3 ట్రిప్పులు వేసాం, అసలు అద్భుతంగా ఉంది జీవితం, హాయిగా ఉందయ్యా ప్రభువా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నేను ఇవన్నీ రావాలా ప్రభువా అని ఆశపడితే అన్నీ ఇచ్చినావు నైనా నాకు. ఏమైపోతావు తెలుసా? యూ విల్ ఫెయింట్ ఇన్ ఫెయిత్. ఇక విశ్వాసంలో కుంగుబాటు వచ్చేస్తుంది, ఇంకేముండదు, ఫెయిత్తో పనే ఉండదు. ఎంతమందికి ఏదో కావాలని ఏదో ఒకటి నాయనా అని అడుగుతున్నారు, ఏదో ఒకటి ఆశిస్తున్నారు. అయ్యా ఇది పెళ్లి చేయయ్యా, పిల్లలు ఇయ్యా, డబ్బులు ఇయ్యా, జాబ్ పెంచయ్యా, జాబ్ మార్చయ్యా అడుగుతున్నారు, లేదా ఏదో ఒకటి. అలాంటిది అడిగేది ఏది లేని ఒక రోజు వచ్చిందనుకో, అది చాలా ప్రమాదం. అసలు ఏదో ఒక బాధ, ఏదో నొప్పి అలా కూర్చుతుంటే అలా అమ్మయ్యా అమ్మ దేవా 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 దేవా, రోజు పొద్దున్న లేస్తే దేవుడు గుర్తుకన్నా వస్తున్నాడు. ఏమీ లేదనుకో, దేవుడు అసలు గుర్తాడు. అసలు మీతో మీకు కావాల్సింది డబ్బు ఇచ్చుంటే అసలు మీరు చర్చికే వచ్చేవాళ్ళు కాదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ చర్చిలన్నీ ఖాళీ. పాస్టర్ గారు ఎవరు చెప్తారు తెలుసా? ఒక్క పేద విధవరాలకి, విధవరాలు పాపం ఆల్రెడీ ఆమెకు సుఖం అంటే ఇంకేం లేదు, ఆల్రెడీ భర్త పోయాడు పాపం, ఏదో. నాకు తెలిసి చర్చిలన్నీ విధవరాలతోనూ అనాథలతోనూ నిండిపోయి ఉండేవేమో. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, ఆ శ్రమ నిన్ను ఇక్కడ దాకా తీసుకొని వచ్చి దేవుని వైపు తిరిగేలా చూసిందన్నమాట. అందుకే శ్రమల్లో ఉండేటప్పుడు పౌలు ఏమంటాడంటే, నేను మరింతగా ఆనందిస్తున్నాను, క్రీస్తు శ్రమలో పాలివాడైనంతగా నేను సంతోషిస్తున్నాను అంటాడు. ఎందుకంటే ఆ శ్రమ ఆయనలో తన నిత్య జీవమునకు అది కార్యసాధకం అవుతోందంట. ఈ శ్రమలు నన్ను నాశనం చేయడానికి రాలేదు, ఈ శ్రమలు మరింతగా నేను దేవునితో అంటుకట్టబడ్డానికి, దేవునిలో మరింతగా ఎదగడానికి నాకు వచ్చిందని. నిజంగా చెప్పాలంటే వినయం ఎవరికైనా నేర్చుకున్నారంటే వారు మహాశ్రమల గుండా వెళ్ళుంటారు. క్రీస్తు పొందిన తన శ్రమల ద్వారా తాను వినయమును నేర్చుకున్నాడని రాయబడి ఉంది. ఎంతమంది తెలిసి ఈ వాక్యం? హీబ్రూస్ చాప్టర్ 5:8. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అందరు చెప్పండి, యేసయ్య కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడనండి. అందరు చెప్పండి, పాప విధేయత శ్రమల వల్లనే వస్తుందనండి. శ్రమల్లో ఏమవుతుంటే యూ విల్ బికమ్ హంబుల్. అందుకే బాగా కడుపులో నొప్పొస్తున్నాడు, రే నీ అంత చూస్తానంటాడా? ఏమంటాడు? అన్నా హాస్పిటల్కి పోతాం అన్న అంటాడు. ఇప్పుడు మీరు ఒక వాడు చూడండి, అప్పటిదాకా ఒక ఫ్రెండ్తో గొడవ మాట్లాడుంటారు ఇద్దరు, లే ఏంది రానిది లే, నీ అంత చూస్తా అనుకుంటారు. ఒకనొక టైంలో వాళ్ళిద్దరే ఉంటారు ఆ రూమ్లో, ఇంకెవరు ఉండరు. అక్కడికి ఒంట్లో బాగుండదు, వాడు బాలేనోడు, వాడు కోపంగా ఉంటాడు. ఇప్పుడు వీడే ఉంటాడు, రే కొంచెం హెల్ప్ చేయరా, పదాం పారా, వస్తాందిరా, లే పదంపా అని తీసుకొని పోతుంటారు. మీరు హాస్టల్స్లో ఇవే జరుగుతూ ఉంటాయి మోస్ట్లీ, రూమ్లో అన్నీ ఈ సీన్లే ఉంటాయి. అప్పటిదాకా వాళ్ళిద్దరికి పడదు. ఆ రోజు వాళ్ళిద్దరే ఉన్నారు. ఈడు ఇంత ప్రగల్భాలు పలికినాడు, ఆ నొప్పి దెబ్బకి రే నన్ను హాస్పిటల్ తీసిపోరా అని అడుగుతుంటాడు. ఇద్దరు ఎగ్జామ్ హాల్లో ఇద్దరు ముందే అనుకుంటారు, వాళ్ళిద్దరికి పడదు.
కానీ ఎగ్జామ్ రాసి వీళ్ళిద్దరు మంచి దోస్తులు అయిపోతారు. ఎందుకని అక్కడ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, రే కొంచెం చూపిరా రే 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 చూపిరా రే 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 అంటుంటారు. ఎందుకని శ్రమ వచ్చినప్పుడు తెలియకుండానే నువ్వు తగ్గిపోతావు. నిజం చెప్పనా, నా జీవితంలో వాక్యం మేలు చేసింది, దేవుడు నాకు మేలు చేశాడు. యేసయ్య శ్రమల వలన విధేయత నేర్చుకున్నట్లు ఈ శ్రమలు నా జీవితంలో నన్ను మరింత దేవునికి దగ్గరికి చేయడానికి ఉపయోగపడ్డాయని నేను చెప్పగలను. నాకు అనిపిస్తుంది, శ్రమలే ఒకవేళ నా జీవితంలో దేవుడు అనుమతించకపోయి ఉండుంటే బహుశా నేను మీ మధ్య ఇక్కడ ఉండేవాన్నే కాదేమో. ఈచ్ టైమ్ వెన్ ఐ ఫేస్ ద ట్రయల్ ఐ బికమ్ మోర్ హంబుల్ టు గాడ్. నాకు అందుకే మొత్తం ఈ శ్రమల నుంచి మనల్ని అనుమతించి అన్నింటి మీద మన ఆశల్ని చంపేసి క్రీస్తు తప్ప మనకి ఏది లేదన్నట్లుగా ఆ స్థితికి నడిపిస్తాడనమాట. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? అందరు చెప్పండి. శ్రమలలో మనము విధేయతను నేర్చుకుంటాము, శ్రమలలో ఆలస్యములో దేవుడు మౌనంగా ఉన్నప్పుడు, ఇంకా మన ప్రార్థనలకు జవాబులు రానప్పుడు ధైర్యముగా దేవుడు మనల్ని శుద్ధీకరిస్తున్నాడని, మనల్ని వినయములో ఎదిగేలా చేస్తున్నాడని, మన విశ్వాసాన్ని బలపరుస్తున్నాడని, మనలో నూతన ప్రత్యక్షతకై ఆయన ప్రయత్నిస్తున్నాడని గుర్తించాలే తప్ప ఆయన మౌనాన్ని, జీవితంలో మనకు జరిగే ఆలస్యాన్ని తప్పుగా తీసుకోకూడదు. అందుకే నెవర్ పుట్ ఎ డెడ్ లైన్ టు గాడ్. దేవునికి డెడ్ లైన్లు రాయొద్దు. 2 నెలలు జీసస్ 2 నెలలు చూడు, చేసినావా చేసినట్టు, లేకుంటే లేదు. 7 వారాలు వస్తాయి. అది 7 వారాలు అనేది పాపం గుత్తయ్య గారు స్టార్ట్ చేసినారు. 7 వారాలు అనేది ఎందుకు 7 వారాలు స్టార్ట్ చేసినాడంటే, ఆయన కనీసం 7 వారాల్లోన్నా దేవునికి పట్టపడతారు కదా అని. ఈ 7 వారాలు అనుకొని వస్తూనే దేవుని గురించి తెలుసుకుంటారు కదా అని. మనోళ్ళు 7 వారాలు పెట్టుకొని ముందే మెంటల్గా ఫిక్స్ అయ్యి వీళ్ళు దుష్టహృదయంతో వస్తారు 7 వారాలు దేవుని పరీక్షిస్తామని. అందుకే శాస్త్రులు పరిచయాలకు చెప్పినట్ల మీకు అద్భుతాలు లేవు పోండి అంటాడు. అదే నాయనా 7 వారాలు వస్తున్నాం, కనికరించిన ఆయన 6వ వారం అయిపోయింది, యేసయ్యా అని కనికరించమని వినయంతో ఆయన వైపు తిరిగిన వారికి 7వ వారం కూడా అవసరం లేదు, 3వ వారమే జరిగిపోతూ ఉంటాయి. నేను 7 వారాలు అనుకున్నాను, 3వ వారమే జరిగిపోయిందని సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? హల్లెలూయా చెప్పండి. ఇక్కడ వారాల్లో లేదు, నీ హృదయ స్థితిలోనే ఉన్నది అద్భుతం అనండి. నువ్వు గర్వంతో ఎన్నేళ్ళు వచ్చినా నీకు ఇంచు కూడా కదలదు. ఆయన కనికరమును వేడుకుంటూ, ఆయన కృపను వేడుకుంటూ వస్తే 1 వారం కూడా అవసరం లే. నువ్వు ఇంకా ఇంట్లో నాకు ఈ కోరిక చేయయ్యా అనుకుంటానగానే ఆ పని జరిగిపోతుంది. హల్లెలూయా. చూద్దాం. లెట్స్ సీ హౌ డేవిడ్ బిహేవ్స్ ఇన్ హిస్ డిలే. కీర్తనలు 18 మొదటి వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. చూడండి, యేసయ్య గురించి అలా చెప్తున్నాడు, దేవుని గురించి చెప్పుకున్నాడు. ఈయనే నా ఆశ్రయ దుర్గం, ఈయనే నా శైలము, ఈయనే నా కోట, ఈయనే నా రక్షణ శృంగము, ఈయనే నా ఉన్నత దుర్గము, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము ఈయనే. కీర్తనుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువులో నుండి నన్ను రక్షించును. రక్షించాడా, రక్షిస్తాడా అంటున్నాడా? రక్షించును, రక్షించెను కాదు చెప్తున్నాడు. నేను ప్రార్థన చేస్తా, ఆయన నన్ను కాపాడతాడు, నన్ను రక్షిస్తాడు, శత్రువుల చేతిలోంచి విడిపిస్తాడు. హీఈస్ డిక్లేరింగ్, ఎక్స్ప్రెసింగ్ హిస్ ఫెయిత్. 4వ వచనం. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. చెప్తున్నాడు, నేను పాతాళ పాశములు, మరణపు ఉరులు, కష్టాలు, బాధలు, శ్రమలు నన్ను చుట్టుకున్నాయి. కానీ నేనప్పుడు ఏమి దేవుడు చేయలేదే, ఈ దేవుడు నాకు ఎప్పుడు చేస్తాడు, ఇంకా చేయడా అనుకోకుండా నేను అప్పుడు కూడా ఆయనకు మొరుపెట్టాను.
నా ప్రార్థనలన్నీ ఆయన చెవుల్లోకి చొచ్చినాయి. నేను ఆ శ్రమల్లో కూడా నేను మొరపెడుతుండగా ఆయన నా మొరలు ఆలకించాడు అంటాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, శ్రమ ఎంతదైనా, శ్రమలు ఎంతకాలమున్నా, మరణాంధకారమే అయినా, పాతాళ పాశములే చుట్టుకొని ఉన్నా, అప్పుడు కూడా మొరపెట్టడానికి, ఆయనను ఆశ్రయించడానికే నీవు సిద్ధపడితే నీ మొర ఆలకించకపోవడం అనేదే ఉండదు. హల్లెలూయా. అందరు చెప్పండి, శ్రమలలోనైనా దేవునిని వెతికి చూడు, నీ మొరలు వినడానికి ఆయన ఎప్పుడూ సిద్ధముగానే ఉన్నాడు. హల్లెలూయా. 16వ వచనం పెట్టాయన నేరుగా, ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీశాను. నన్ను ఉన్నత స్థలం నుండి నా చేయి పట్టుకొని నేను పాడైపోకుండా మహాజలరాశుల్లో నుండి నన్ను తీశాడు అంటున్నాడు. 17, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను. నాకంటే బలవంతులు పగవారు నా మీద పగపట్టుకొని ఉంటే వాళ్ళ చేతుల్లోంచి నన్ను రక్షించాడు ఈయన అంటున్నాడు. 18, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఆపదల్లో ఉన్నాను, శత్రువులు నా మీద పట్టారు, నేను అయినా అప్పుడు కూడా మొరపెడతా ఉన్నాను, ఆయన నన్ను ఆదుకున్నాడు, నన్ను విడిపించాడు అంటున్నాడు. విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. Even in his trial time, in his pain time, in his agony move, he was seeking the face of the Lord. దేవుని హృదయాన్ని, దేవునిని వెతికిన వాడే తప్ప శ్రమల్లో ఎక్కడ సనుక్కున్నవాడు కాదంట. ఎప్పుడు దేవుడు నాకెందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు నాకు ఆలస్యం చేశాడు, ఎందుకు నన్ను ఇంకా పట్టించుకోలేదు, ఎందుకు నిజంగా దేవుడే ఉంటే అని ఏ ప్రశ్న వేసుకోలేదంట. వరద వలె నా మీదికి శత్రువులు పొర్లినా నేను అప్పుడు కూడా ఆయన్ని వెతుకుతానే ఉన్నాను, నేను మొరపెడతానే ఉన్నాను, కానీ ఆయన నా మొరలు ఆలకించాడు. ఉన్నత స్థలం నుండి నాకు చేయి చాపి మహాజలరాశుల్లో నుండి నన్ను తీసి నన్ను రక్షించాడు అంటాడు. హల్లెలూయా. చూద్దాం. కానీ ఈ దేవుడు తన హృదయం అంతా ఎలా ఉందంటే చూడండి, అందరు చెప్పండి, శ్రమలలో కూడా దేవుడు నా అంతరంగాన్నే చూస్తున్నాడనండి. ఒక్క మాట చదివితే మీకు అర్థమవుతుంది. కీర్తనలు 51:6, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. అందరు నా వైపు చూడండి, చెప్పండి అందరు గట్టిగా. పక్క వాళ్ళని చూసి వాళ్ళని ఒక మాట తట్టి చెప్పాలా, నీ అంతరంగంలో ఆయన సత్యమును కోరుతున్నాడనండి. నీ అంతరంగంలో, బయట కాదన్నా, బయట కాదు, సత్యము బయట కాదు, లోపల. బయట ఏముంది, సినిమా యాక్టర్లు నటించినట్లు నటించవచ్చు, కానీ ఆయన ఎక్కడ సత్యాన్ని కోరుతున్నాడంట, అంతరంగం. అంతరంగం ఇంగ్లీష్లో పెట్టినాను ఒకసారి, కేజేవి. Behold, thou desirest truth in the inward parts. అందరండి ఇన్వర్డ్ పార్ట్స్ అనండి. ఇన్వర్డ్ అంటే పైన కనపడే చేతుల్లో, మొహంలో, కళ్ళల్లో, ఇక్కడ కాదంట ఆయన సత్యం చూపించాల్సింది. ఇన్వర్డ్ పార్ట్స్ అంటే, ఇన్వర్డ్ పార్ట్స్ అంటే నీ లోపల ఆలోచనలలో, నీ తలంపుల్లో, నీ ఊహల్లో, నీ హృదయంలో, లోపల. అందరు చెప్పండి, అవుట్వర్డ్ పార్ట్స్, ఇన్వర్డ్ పార్ట్స్. ఆయన ఎక్కడ కోరుతున్నాడంట, హీ డిజైరస్ ట్రూత్ ఇన్ ద ఇన్వర్డ్ పార్ట్స్. ఈ దేవుడు ఎలాంటోడంటే పై రూపాన్ని చూడడు, నరులు పై రూపమును చూస్తారు, యెహోవా హృదయాంతరంగములను పరిశోధించేవాడు. అందరు చెప్పండి గట్టిగా, ఆలస్యములో ఆయన మౌనముగా ఉన్న వేళ ఆయన నీ అంతరంగములో సత్యమును కోరుతున్నాడనండి. అంతరంగంలో ఆయన సత్యం కావాలంటున్నాడు. అందుకే ఆయన బంగారును పుటం వేసినట్ల ఆ సత్యం వచ్చేదాకా అలా చూస్తా కాలుస్తూ ఉంటాడు, ఈ మలినం పోతుందని. నువ్వేమనుకుంటా ఉంటావు, ఏంటో తీయట్లేదు, ఏంటో తీయట్లేదు, ఏంటో చేయట్లేదు, ఎప్పుడు చేస్తాడేమో, ఏంటో ఈ బాధలు, ఈ శ్రమలు ఎప్పుడు తీస్తాడేమో. లేదు, ఆయన నీ అంతరంగంలో సత్యమును కోరుతున్నాడు. అందుకే నటించడం మానేయండి, కోపాన్ని, ద్వేషాన్ని. నేను ఒకటి చెప్పనా, అంతరంగంలో నువ్వు సత్యంగా ఉంటే 99% కష్టాలు ఉండవు. కష్టాన్ని ఈజీగా దాటేస్తావు. వేషధారణ, నటన వదిలేయండి.
90% కష్టాలు ఆగిపోతాయి. వేషధారణ, నటన ఆపితే 90% కష్టాలు పోతాయి. ఇంకా 10% గర్వము, అహంకారం, అసూయ వీటిలోంచి వస్తాయి. ఈచ్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు ఓవర్కమ్ ఎనీ ట్రయల్, బీ ట్రూత్ఫుల్ ఇన్ యువర్ ఇన్వర్డ్ పార్ట్స్. నేను చెప్పింది చేసి చూడండి. ఆయన అంతరంగంలో సత్యంను కొరతాడంట. పైన సరిపోదు ఆయనకి, ఆయన అంతరంగాన్ని చూస్తాడు. బయటికి హలో అన్న బాగున్నారా, లోపల ఏం బా ఈ పొద్దు నాయన మాట్లాడిన తలకాయ నొప్పి, ఇప్పటికి ఇట్లా చెప్పిన అట్లా అర్థమవుతుంది, అట్లా చెప్పిన ఇట్లా అర్థమవుతుంది. డోంట్ బిహేవ్ లైక్ దాట్. హీ ఈజ్ ఆస్కింగ్ ట్రూత్ ఇన్ యువర్ ఇన్వర్డ్ పార్ట్స్. చూడండి, బైబిల్లో ఒక గొప్ప అభిషిక్తుడు, దేవుని చేత వాడబడిన ఒక మహా గొప్ప అభిషిక్తుడు ఎంత పర్వట్ అయిపోతాడో, ఎలా పాడైపోతాడో చూస్తాం. దీన్ని చూస్తే ఈ వర్తమానానికి ఇది హైలైట్. ఇది మీరు వింటే బహుశా మీ జీవితంలో మీకు ఎన్నో ప్రశ్నలకు జవాబు దొరికిపోతుంది. ఇవాళ చూద్దాం. లెట్స్ గో. 1 Samuel chapter 28 verse 1. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవు నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకొనుమనగా, దావీదు దాసుడనైన నేను చేయబోవు కార్యం ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నిర్ణయించున నేను. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలులు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణంలో అతన్ని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గల వారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను. అందరు చెప్పండి సౌలు, గట్టిగా చెప్పండి సౌలు. సౌలు సమూయేలు చనిపోతాడంటే వీళ్ళని అభిషేకించిన సమూయేలు చనిపోతాడు అనమాట. దావీదును సౌలును అభిషేకించిన సమూయేలు. సమూయేలు ఎవరు? ఈలాయి దగ్గర చిన్న బాలుడిగా వాళ్ళమ్మ వదిలేసి వెళ్ళిపోతుంది కదా, ఆ సమూయేలు పెద్దవాడై ప్రవక్త అయి దావీదును సౌలును అభిషేకిస్తాడు. ఆ బాలుడైన ఆ సమూయేలు ఎదిగి 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 ముసలోడై ఆ సమూయేలు చనిపోయిన సమయంకి వచ్చాము. ఇప్పుడు ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? లెట్స్ సీ. ఇక్కడ నుంచి నేర్చుకుందాం కొంచెం జాగ్రత్తగా. మనోడు ఏమవుతాడంటే పాపము సమూయేలు చనిపోయిన తర్వాత ఇక సౌలుకు ఎవరు మార్గం చెప్పేవాళ్ళు ఉండరు. ఆయన లైఫ్ అంతా సైలెంట్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఏదన్నా కావాలంటే, ఇప్పుడు మీరు ఎవరిని వచ్చి అడుగుతారు ఏదన్నా చేయాలంటే, ఇప్పుడు నన్ను వచ్చి అడుగుతారుగా మీరు, అన్న ఇదో ఈ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, మరి ఇది ఎలాగా మీరు కొంచెం ప్రార్థన చేసి చెప్పండి, లేకపోతే ఇదిగో ఈ విధంగా కష్టంలో ఉన్నాం ప్రార్థన చేయండి, ఇదిగో హాస్పిటల్లో ఉన్నారు మా పిల్లలు ప్రార్థన చేయండి, మీరు నాకు వచ్చి చెప్పుకుంటారు. ఇప్పుడు నేనే లేకపోతే ఎవరు చెప్పుకుంటారు? సేమ్ పరిస్థితి ఎలాగుందంటే సౌలు పరిస్థితి ఏంటంటే సమూయేలు చనిపోయాడు. మన వాడికి సౌలుకి దారి లేదు, ఇంకేం చేయాలో తెలియలా. ఏం చేశాడంట, సౌలు కర్ణపిశాచము గల వారిని, చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. అప్పటికప్పుడు ఈ ఇంకా సమూయేలు బతుకున్న దినాల్లో సౌలు పాలిస్తుండేటప్పుడు దేవునికి ఇష్టం లేని ఈ కర్ణపిశాచం చూసేవాళ్ళని, ఈ అంజనం వేసి చూసేవాళ్ళని, ఈ చిల్లంగి పని చేసే వాళ్ళందరినీ, చాతపళ్ళు చేసే వాళ్ళందరినీ దేశంలో నుండి తరిమి కొట్టాడంట. అది దేవునికి ఇష్టమైన కార్యమని వెళ్ళగొడితే ఇప్పుడేమైందో చూద్దాం. 4వ వచనం. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షునేములో దిగగా సౌలు ఇశ్రాయేలందరినీ సమకూర్చిన వారు గిల్బావోలో దిగిరి. వచ్చి ఫిలిష్తీయులు అనే ఈ మహాసైన్యం వచ్చి దండెత్తి ఈ సౌలు సైన్యం మీదకి వచ్చి పడతా ఉంది. దేశమే నాశనం అయ్యే పరిస్థితి. 5. సౌలు ఫిలిష్తీయుల దండను చూసి మనస్సునందు భయకంపమునుంది. సౌలు ఈ ఫిలిష్తీయుల దండును చూశాడంట. అమ్మో, ఇంత జనం వచ్చేస్తున్నారు మన మీదికి, మనం నాశనం అయిపోతామేమో, ఇక మనం పాడైపోతామేమో, ఇక్కడ ఇరుక్కుపోతామేమోనని ఏమంటాడంటే 6వ వచనం. యెహోవా యుద్ధ విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా అయినను, ఉరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అందరు చెప్పండి. సైన్యం వచ్చి మీద పడుతున్నారు, ఏం చేయాలో తెలియడం లేదు. సౌలు ప్రార్థిస్తున్నాడు, దేవుడైతే మౌనంగా ఉన్నాడు. అందరు చెప్పండి. సౌలు ప్రార్థిస్తున్నాడు, చెప్తున్నాడు, యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడంట. విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా మాట్లాడతలేడంట, ఉరీము ద్వారా మాట్లాడతలేడంట, అంటే సూచనల ద్వారా మాట్లాడతలేడంట,
ప్రవక్తల ద్వారా మాట్లాడతలేడంట. ఏమీ సెలవేయకుండా మౌనంగా ఉన్నాడండి దేవుడు. ఇక సౌలుకు దిక్కుదలేట్లా, ఏంటి దేవుడే సైలెంట్ అయిపోయాడా? దేవుడే విడిచిపెట్టేశాడా? దేవుడు కూడా మాట్లాడ్డా? మరి శత్రువులు వచ్చి పడుతున్నారు మీద, నేనేం చేయాలి ఇప్పుడు? మనసులో భయం వచ్చేస్తుంది, మనిషికి విసుగొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, భయం ఆవరించుకుంది. మీరు కూడా అప్పుడప్పుడు దేవుడు అప్పులు తీరుస్తాడు అంటూ ఉంటాం. ఎంతకు తీర్చుకుపోయేసరికి ఏం చేస్తారు? మరింత అప్పులు చేస్తారు. జబ్బు తగ్గిస్తాడని యేసుప్రభు చుట్టూ తిరిగి ఇంక తగ్గట్లేదని చెప్పేసి మీరేం చేస్తారు? దిక్కులేని అంతరాలు కట్టే మన దగ్గర పోతారు. పాపం ఆయనకి దిక్కుండదు. ఆయనే ఒక అంతరం కట్టుకొని ఆయన కట్టుకోవాలి. అంతరాలు అన్నీ మొత్తం ఆయన దగ్గర ఉన్నాయి. ఒకసారి ఆయన కట్టుకుంటే ఆయన లైఫ్ బాగుపడుతాం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా, ఉరీము ద్వారా, ప్రవక్త ద్వారా ఏమి చెప్పలేదు. ఊరిలో ప్రవక్తలందరి దగ్గరికి వెళ్ళాడంట. అన్నా యుద్ధం వస్తుంది, ఏం చేయాలి చెప్పు, సార్ చెప్పు. ఎవరేం చెప్తలేరంట. దేవుడు ఏం చెప్తలేడంట. కల రావట్లా, ఒక్క సూచన కనపడట్లా. ఇంకా మనోడికి మెంటలు వచ్చేసింది. ఇంకా ఏమైందో చూద్దాం. 7వ వచనం. అప్పుడు సౌలు కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతును, తన సేవకులకు ఆజ్ఞగా వారు చిత్తము ఎందోరులో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. చూసారా, దొంగలు ఎక్కడ ఉండరు, మన చుట్టూనే ఉంటారు. అన్నీ బాగున్నట్లే ఉంటారు, నటిస్తాంటారు అంతా బయటికి. చూడు, కర్ణపిశాచాన్ని చంపించింది ఎవరు? మన సౌలే. కర్ణపిశాచం ఉండకూడదు దేవుడే కానీ చిల్లంగి వాడు ఉండకూడదని శాసనం రాసింది ఎవరు? సౌలు. మళ్ళా సౌలుకే ఒకరోజు ఆలోచన వచ్చింది, దేవుడు ఎందుకు పలుకుతలేడు, కర్ణపిశాచం గలవాడు ఎవడన్నా ఉంటే చూడండి రా అంటానే పక్కనుండి వాడు వెంటనే ఎడుతున్నాడు, పలానా చోటు ఉన్నాడు అని. ఈయనకెట్టి తెలిసిందంటే ఈడు అదే పనిలో ఉన్నాడు వెనకాల. మనం ఏది చేయొద్దంటామో అది ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ చేయాలో ఏమో మొత్తం డేటా ముందు రెడీగా ఉంటుంది మన దగ్గర. అందుకే ఏదైనా దొంగ పని చేయాలంటే మన చుట్టూ మంచి చెప్పింటాం చూడు, వాళ్ళని అడగండి, చెప్తారు వాళ్ళు దొంగ పనికి దారి. మనం మంచిగా ఉండండిరా, ఇట్లుండండిరా, అట్లుండండిరా, ఇలా పోకూడదు, అలా పోకూడదు అని పొరపాటున అవురా ఈ పని చేయాలంటే ఇప్పుడు ఎట్లరా అని రాంగ్ పని అడుగు. మనం మంచి చెప్పిన వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆన్సర్. ఏ సౌలు అయితే వద్దని దానిని చంపించి వెళ్ళగొట్టాడో, ఈ చుట్టూ ఉన్న వాళ్ళని అడుగుతుంటే ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలా, నేను ఇప్పుడు కర్ణపిశాచం వెళ్ళాలంటేనే ఇదిగో పలానా చోటు ఉంది, కర్ణపిశాచం గల ఒకటి ఉన్నదని, ఎందోరులో ఉన్నదని కూడా బాగా డేటాతో సహా అడ్రస్తో సహా చెప్తున్నారు పక్కన వాళ్ళే. 8. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరుబట్టలు తొడుక్కొని 2 మనుషుల్ని వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పినది రప్పించుమని కోరగా. ఇక్కడ చాలా అనుమానాలు వస్తాయి. ఇది వెరీ సెన్సిటివ్ టాపిక్. నేను ఈరోజు దీన్ని డీల్ చేస్తాను ఖచ్చితంగా. ఈరోజు దీన్ని క్లియర్ చేస్తే మీకు కూడా కొంచెం బాగుంటుంది. ఎంతమందికి ఇది ఒక పెద్ద డౌటు, ఏంది దేవుడు సేవకుడు వచ్చి కర్ణపిశాచం వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతానే సమూయేలు కర్ణపిశాచం గలవాడు పిలవగానే వచ్చేస్తాడనమాట. అది ఏంటి అనేది చూద్దాం. చూడండి, వచ్చి కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకే నేను నీతో చెప్పు అని రప్పించమని కోరగా వచ్చాడు. సౌలు వచ్చి కర్ణపిశాచం చెప్పే వాళ్ళ దగ్గరికి సోది చెప్పి ఆ కర్ణపిశాచం చూసి ఆ ఆత్మలతో, చనిపోయిన ఆత్మలతో మాట్లాడే వాళ్ళ దగ్గరికి వచ్చి, అందుకే కొంతమంది నిద్ర చేస్తే బాగవుతుంది, వాటికి పోతే బాగుంటుంది. కొంతమంది ఇది ఈ మన వైపు కొంచెం ఈ నమ్మకాలు ఎక్కువ. ఆ గుడిలో పోయి నిద్ర చేయాలా, ఇక్కడ పోవాలా, లేకపోతే వాళ్ళు తంత్రం కట్టించుకోవాలా, అక్కడికి తిరిగి వస్తే ఆ గుడికి పోయి వస్తే ఇదిగో ఈ 3 వారాలు తిరిగితే 10 వారాలు తిరిగితే అక్కడికి ఏదో పోతే ఏదో బాగవుతుందంట. నో 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 సీరియస్. ఇప్పుడు సౌలు ఏం చేస్తాడంటే మారువేషం ధరించుకొని పోతాడంట. పోయి ఆయన ముసుగేసుకొని పోయి 2 మనుషులను వెంట పెట్టుకొని కర్ణపిశాచం చూసే ఈమె దగ్గరికి పోతాడు. పోయి, అమ్మా నేను చెప్పించేయి, నేను ఒకరితో మాట్లాడాలనుకున్నాను, నన్ను అభిషేకించిన నా ప్రవక్త అయిన సమూయేలు చనిపోయాడు కదా, నేను ఆయనతో మాట్లాడాలి, ఇప్పుడు ఈ యుద్ధం గెలుస్తానా లేదా, ఈ యుద్ధంలో నేనేం చేయాలి, నేను పోవాలా మానుకోవాలా నాకు తెలియట్లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నువ్వు ఆయనను రప్పించాలా, నేను ఆయనతో మాట్లాడాలా, ఆయన చెప్తాడు నాకేం చేయాలో సలహా అంటాడు. చచ్చిపోయి ఆయన ఏడన్నాడు? పైన ఉన్నాడు. ఇప్పుడు ఆయన వస్తే కానీ నాకు ప్రవచనం రాట్లా, దేవుడా పలుకుతలేడు, ప్రవక్తలా ఎవరు ఏం చెప్తలేరు. ఇక చచ్చిన కర్ణపిశాచం గల వారి దగ్గరికి వెళ్ళి చచ్చిన సమూయేలును రప్పిస్తే కానీ ఇక మనోడికి పరిష్కారం వచ్చే పరిస్థితి లేదు. 9. ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలియనిది కాదా అంటే, ఈ సౌలు ముసుకేసుకున్నాడు కదా, కనుక్కోలేకుందామె. అందరు చెప్పండి, కర్ణపిశాచము గలది నిజంగా శక్తివంతమైనదైతే
వచ్చింది ఎవరో కూడా తెలీదా? ముసుకేసుకుంటానే మనోడికి ఏమైందంట, ముసుకేసుకుంటానే సౌలు ఏం చెప్పాడో తెలీదా? కర్ణపిశాచి గల వారిని, చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలము చేశాను కదా, నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేల రప్పింతుమని అతనితో అన్నాను. వచ్చింది సౌలే, కానీ సౌలని తెలియక ఏమంటుంది కర్ణపిశాచం గల ఆమె, ఇదిగో సౌలు ఒకటి చెప్పాడు కదా ఇక్కడ ఉండకూడదు ఇలాంటివన్నీ అని, నన్ను నా ప్రాణానికి హాని చేయడానికి వచ్చావా ఏంటి, ఎన్ని అడుగుతున్నావు నువ్వు, ఇవన్నీ అడగకూడదు, ఇదంతా పోయింది, అప్పుడే చంపేశాడు ఆయన, అందరినీ లేపేశాడు, నేనేదో మూలకున్నా, నేను ఈ మధ్య ఆ ప్రాక్టీసే మానేశా, నేను అసలు నా జోలికి రామాక, నా ప్రాణం తీసేటట్లున్నావు నువ్వు అంటున్నది. 10వ వచనం, అందుకు సౌలు యెహోవా జీవము తోడు, అయ్యగారు చూడు దిగజారిపోయింది బతుకుగా, యెహోవా జీవము తోడు దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణం చేశాడంట సౌలే. ఏ యెహోవాకి ఇష్టం లేదని వాళ్ళని వెళ్ళగొట్టాడో అదే యెహోవా పేరున నీకు నేను శిక్ష రానేను, నువ్వైతే ముందు చూడు అంటున్నాడు. 11, ఆ స్త్రీతో మాట్లాడుటకు నేను ఎవరిని రప్పింపవాలని అడగగా అతడు సమూయేలును రప్పింపవాలని. ఆమె అడుగుతుందంట, ఎవరిని రప్పిమ్మంటావు మరి, ఇప్పుడు నేను చేస్తా, మరి నేను ఆ చాతుబడి చేసి నేను వాళ్ళని రప్పిస్తాను, ఎవరిని రప్పియాలా అంటే సమూయేలు రావాలా, సమూయేలును పిలిచి అంటాడు. 12, ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితువని సౌలుతో చెప్పగా ఆలకించండి. దానికంటే ముందు ఒక వచనం పెడితే మీకు అర్థమవుతుంది. ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 9:5, బ్రతికి ఉండువారు తాము చత్తురని ఎరుగుదము, అయితే చచ్చినవాడు ఏమియు ఎరగరు, వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు. ఎంతమందికి అర్థమైంది? అందరు చెప్పండి. బతికి ఉండువారు చస్తారు. ఎంతమంది తెలుసు బతికిన వాళ్ళందరూ పోతారని? అదేం చెప్తున్నాడు, బతికిన వాళ్ళంతా చచ్చిపోతారు, అది నియమం. అలాగే చచ్చినోడికి ఏమీ ఎరుగరు, అంటే చచ్చిపోయినారా వాళ్ళకేం తెలుదు, రేపు మనం గెలుతామా గెలవమా తెలుసా? చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, చచ్చినోళ్ళకి ఏమీ తెల్లంట, గుర్తుపెట్టుకోవాలా. అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, రూల్ అర్థం చేసుకోవాలా. వారి పేరు మరవబడి ఉన్నది, వాళ్ళ పేర్లు మర్చిపోయినాయి, ఆత్మలోకమే మర్చిపోయింది, వారికి ఏ లాభము కలగదు. చచ్చినోనికి ఏ లాభం ఉండదు, చచ్చినోని పేరు మర్చిపోతారు, చచ్చినోనికి ఏమీ తెలియదు, వాడు అయిపోయింది, సైలెంట్లో ఉన్నాడు, ఇంకా వాడు వాడిని పర్ఫార్మెన్స్ చేయలేడాడు. కానీ ఇక్కడ ఇది వాక్యం, ఇది రూల్, ఇది కింగ్డమ్ ఆఫ్ స్పిరిట్. ఇక్కడ ఈ సోద చెప్పేది ఈ మంత్రగత్తె సమూయేలును సౌలు పిలవమనగానే ఇప్పుడు పెట్టాలి అక్కడికి, ఆ వర్ష దగ్గరికి వెళ్ళాలా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది బాగా. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేక వేసి, చూడండి అందరు చెప్పండి, ఆ స్త్రీ అంటే ఎవరు? ఈ కర్ణపిశాచి చూసే స్త్రీ. ఈమె ఇలా మీరు గ్రహించాలా, ఈమె ఆ చాతుపడి చేసి సమూయేలును రప్పించమంటానే ఈమె అది ఏవో చేస్తుంది అనుకుందాం, ఏవో బూడిదో గిడిదో ఏదో చల్లుతుంది అనుకుందాం. సడన్గా సమూయేలు బయటకు వచ్చేసాడంట, షిక్కని. సమూయేలును చూసి మామూలుగా ఏమైనా రప్పించాలనుకుంది ఎవరిని? రప్పించాలనుకున్నది ఎవరిని? ఈ సచ్చినోళ్ళు వస్తారా? సచ్చినోళ్ళు ఏమైనా ఎరుగుతారా? సచ్చినోళ్ళు అసలు ఉంటారా? వాళ్ళు ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారా? అదే ఎవరికి తెలుసు? ఆమెకు కూడా తెలుసు. కానీ ఈ కర్ణపిశాచం ద్వారా రప్పించేది ఎవరిని అంటే నిజమైన వ్యక్తుల్ని రప్పించలేము, ఫెమిలియర్ స్పిరిట్స్ని రప్పించగలుగుతాం. అంటే దెయ్యాలే వీళ్ళ పేరెట్టుకొని వస్తాయన్నమాట. అంటే ఈ దెయ్యాలకు మన గురించి అంతా తెలుసు, అందుకని మన స్టోరీ హిస్టరీ బుక్ అంతా ఆడి దగ్గర ఉంది. అంటానే పాపుడా నాయనా అంటాడు, అంటానే మయం వచ్చింది అనుకుంటారు. లేదు, అమ్మ లాంటి ఫెమిలియర్ స్పిరిట్, అమ్మ గురించి అంతా తెలిసిన, అమ్మ వేషం వేసి నటించగలిగిన ఒక అమ్మ లాంటి దెయ్యం వచ్చి నేనే అమ్మనని చెప్పి పబ్బం గడుపుతోందన్నమాట. మీరు గమనించాలి, ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఆ స్త్రీ సమూయేలు చూసినప్పుడు బిగ్గరగా కేక వేసిందంట. ఏమిటి కేక వేసింది చెప్పండి నాకు. ఇప్పుడు ఆమెకి ఎవరు వస్తారో తెలుసు, ఎందుకు వస్తారో తెలుసు. ఫస్ట్ ఆమె షాక్ అయింది, ఇతను సౌలేనని షాక్ అయింది. 2, ఆ స్త్రీ సమూయేలును చూసి షాక్ అయిందంట. ఇక్కడ 2 వాదనలు ఉన్నాయి.
ఆమెకు ఆ ఫెమిలియర్ స్పిరిట్ అయినా వచ్చిందంటే అక్కడ. అంటే ఫెమిలియర్ స్పిరిట్ అంటే అర్థమైందిగా మీకు. సమూయేలు వంటి, సమూయేలులానే ఉండే, సమూయేలు గురించి అంతా ఎరిగిన ఒక దెయ్యం అక్కడి నుంచి లేచి వచ్చిందంట. ఎందుకంటే ఈ చిల్లంగి పనులు చేసేవాళ్ళు, ఈ చేత పనులు చేసేవాళ్ళు నిజమైన సత్యాన్ని చేయలేరు, వాళ్ళు దాన్ని కాపీ చేస్తారు, అబద్ధాన్ని. అందుకే మోషే కర్ర వేస్తానే మేము చేస్తామే, మేము చేయలేమని చేతపడే వాళ్ళు ఏం చేశారు? మళ్ళా కర్రనే చేశారు. ఈయన చేసింది కర్రే, ఆయన చేసింది కర్రే. ఇదిగో మేము ఇంకోటి చేస్తామంటే అది కూడా చేయించారంట, ఇదిగో ఇది చేస్తామంటే ఇది కూడా చేశారంట. అందుకే దేవుడు చేయగలిగే వాటిలో కొన్ని దయ్యం కూడా చేయగలదు. మీరు అవి చూసుకొని ఏమనుకుంటారంటే సత్యం ఏమిటో పోల్చుకోలేక, అయ్యో అక్కడికి పోయింటే బాగైంది, ఇక్కడికి పోయినా బాగైతుంది కదా. ఏసయ్య అంటే పిల్లలు పుట్టినారని కొంతమంది చెప్పినారు. మేము ఏసయ్య కాదు, తాయెత్తు కట్టుకుంటే కూడా మాకు పుట్టినారు పిల్లలు అంటారు. అందుకే సత్యం కనుక్కోలేక కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. ఎంతమందికి ఇప్పుడు వాక్యం అర్థమవుతున్నది? ఆ ఫెమిలియర్ స్పిరిట్కి ఇంకో వాదన కూడా ఉంది. ఏమనంటే నిజంగా దేవుడు ఆ టైంలో సమూయేల్నే రప్పించాడని కూడా. ఎవరికైనా నా మాటలు అర్థమైందా? ఓ వాదన ఉంది. ఎందుకంటే టు షాక్ దెమ్. ఆమె ఏమైపోయిందంటే ఆ సమూయేల్ని చూసినప్పుడు బిగ్గరగా కేకేసి, నువ్వు సౌలువే, నువ్వు నన్ను ఎందుకు మోసపుచ్చితవని సౌలుతో చెప్పగా ఏమైందో చూద్దాం. 13. రాజు నీవు భయపడవద్దు, నీకేమీ కనబడినదని ఆమెను అడుగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానని. గుర్తుపెట్టుకోవాలా, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఐ వాజ్ కనెక్టెడ్ హియర్ యాజ్ హీ ఈజ్ సో ఆర్ వి అని. అందరు చెప్పండి, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును అట్టివారమై ఉన్నామనండి. చనిపోయిన మనము క్రీస్తునందు నిద్రించిన వారం ఎలా అయిపోయామంట? క్రీస్తు స్వరూప్యములోకి మార్చబడినట్లు సమూయేలే వచ్చాడేమో అనే వాదనకు ఈ మాట చాలా ఊతమిస్తుంది అనమాట. అంటే దేవుడే పంపాడేమో. దీన్ని బట్టి మనకు ఒక మాట అర్థమవుతుంది. చేతబడి చేసినా, చిల్లంగి చేసేవాడైనా, ఇంకెవడైనా వాళ్ళు ఇంకా దేవుని కంట్రోల్లోనే ఉన్నారని గుర్తించమని కోరుతున్నాను. ఎవరికైనా అర్థమవుతుందా నేను చెప్పింది? అంటున్నాడు చూడు, నీకేమి కనపడింది అంటానే, ఒక దేవత, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట, అంటే ఒక దేవుళ్ళలానే ఉన్నాడు అతను. ఇప్పుడు సమూయేలు ఎలా ఉన్నాడంట? చూడడానికి ఒక దేవుడిలాగా ఉన్నాడంట. ఆయన పైకి వస్తున్నట్లు నాకు కనపడతా ఉందని భయపడిపోతా ఉంది. కానీ ఆమె రప్పిస్తుంది ఎవరిని? ఒక దెయ్యాన్ని. ఈమె కనపడుతుంది ఎవరు? ఒక దేవతల్లాగా, ఒక దైవంలాగా పైకి వస్తున్నట్టుగా కనపడుతోందంట ఆమెకి. అందుకే ఆమె షాక్ అయిపోతా ఉంది. 14. అందుకు అతడు ఏ రూపముగా ఉన్నాడని దాన్ని అడిగినందున, అతడు దుప్పటి కప్పుకొనిన ముసలివాడు పైకి వచ్చుచున్నాడని సౌలు అతడు సమూయేలని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాను. దుప్పటి కప్పుకొని ఒక ముసలివాడు ఒక దైవంలాగా ఇలా పైకి వస్తూ ఉన్నాడు అని చెప్పిందంట. అప్పుడు ఈయన మనోడు తెలుసుకొని, నిజమే, ఈయన సమూయేలే, ముసలివాడు దుప్పటి కప్పుకున్నాడంటే సమూయేలే అని సాగిలపడి ఏమంటాడో చూద్దాం. 15. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడుగగా, సౌలు, నేను బహుశ్రమలోనున్నాను, ఫిలిప్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవుకి ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో చెప్పుటకై నిన్ను పిలువనంపితేనను. నాకు ఏం చెప్తలేడు, దేవుడు మౌనంగా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. నేను ప్రార్థన చేసినా పలకతలేడు, ప్రవక్తల దగ్గరికి పోయినా చెప్తలేడు, ఏం చెప్పినా చెప్తలేడు. అందుకే నేను ఈ చిల్లంగి పని చేసే ఈ మంత్రగత్తె దగ్గరికి నేను వచ్చాను, నువ్వన్నా చెప్పు ఇంతకు నేను ఏం చేయాలో అంటున్నాడు. 16. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానిని ఇచ్చి ఉన్నాడు. చెప్తున్నాడంట. సమూయేలు పైకి వచ్చినాడు కదా, ఆయన చెప్తున్నాడంట, లేదు, నీ రాజ్యం పోతుంది, దాన్ని దావీదుకి ఇస్తాడని. ఎంతమంది క్లారిటీ వచ్చింది? నేను ఏదైనా కన్ఫ్యూజ్ చేశానా? చూడండి, ఇక్కడ 2 వాదనలు. 99% సమూయేలు వచ్చే అవకాశమే లేదు. ఒక దురాత్మ గల స్త్రీ పిలిస్తే సమూయేలు బయటికి రాడు. ఎందుకంటే చనిపోయిన ఆత్మలు ఎరగరు, చనిపోయిన ఆత్మలు అలా స్పందించలేరు. వారి వలన కానీ వారితో కానీ వారికి కానీ ఎలాంటి లాభము ఉండదు.
గుర్తించాలా, ఇది వాక్యం. కానీ నేనేమంటున్నానంటే, సమూయేలు వచ్చినప్పుడు, ఆమె పిలిచినప్పుడు, ఈ సౌలుతో మాట్లాడ నిమిత్తము నన్ను ఆశ్రయిస్తే నేను పలకనందున, నన్ను అడిగితే నేను నీకు జవాబు ఇవ్వనందున నీవు ఇక్కడికి వచ్చావా? ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు కోరిన రూపంలోనే వస్తా, నువ్వు కోరినట్లే వచ్చి ఇదిగో సమూయేల్ని పంపిస్తున్నా చూడు. ఇప్పుడు ఆ సమూయేలు కూడా నీ నాశనమే చెప్తున్నాడు అని సమూయేల్ని దేవుడు అక్కడ పంపించాడనే ఓ వాదన కూడా ఉన్నది. కానీ మీరు గుర్తించాలా, చిల్లంగితనం ఆమె చేయడం వలన, ఆమె పూజ చేయడం వలన, ఆమె పిలవడం వలన సమూయేలు రాలేదని గుర్తించమని కోరుతున్నాను. అలా ఏ శుద్ర పూజ చేసేవాడు, ఏ చిల్లంగి పని చేసేవాడు మరణమైన వారిని పిలవలేరు, దేవుడు తప్ప. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందుకే చెప్తుంది, ఆయన ఎలా ఉన్నాడంట, దైవములాగా ఉన్నాడంట వస్తున్న సమూయేలు. ఆ స్థితిలో ఉండే సమూయేలును పిలవగలడం ఒక దేవునికి తప్ప ఏ దురాత్మకు సాధ్యం కాదని గుర్తించమని కోరుతున్నాను. అందుకే నేనైతే ఏం నమ్ముతున్నానంటే, ఇట్స్ ఎ ఫెమిలియర్ స్పిరిట్ అని. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? సమూయేలును పోలిన, సమూయేలును వెంబడించిన ఒక దురాత్మ సమూయేలు రూపంలో పైకి వచ్చేనే తప్ప సమూయేలును పిలవడం ఎవరి వల్ల కాదని గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరు చెప్పండి. దురాత్మను ఆశ్రయించడము ప్రమాదకరము. చెప్పండి. నేను ఇంకో వాదనను కూడా నమ్ముతున్నాను. ఒకవేళ దేవుడి మహాశక్తి ఆ చిల్లంగితనము చేస్తున్న సమూయేలునే పంపైనా ఆయన వార్త చెప్పగలడు. ఇప్పటికీ చాతపడి చేసేవాళ్ళు కూడా, దురాత్మలు కూడా ఇంకా నీ తండ్రి కంట్రోల్లోనే ఉన్నాయని గుర్తించమని కూడా కోరుతున్నాను. అక్కడ నుంచి కూడా దేవుడు నీకు వార్త తీసుకొని రాగలడు అప్పుడప్పుడు, గుర్తించమని కోరుతా. అక్కడ పోయినా ఆయన ఇవ్వాలనుకున్న వినాశనాన్ని తప్పించుకోలేవు. వన్స్ గాడ్ డిసైడ్స్ టు కిల్ యూ, హీ కెన్ కిల్ యూ త్రూ ఎనీవే. నువ్వు ఎవరిని ఆశ్రయించినా ఆయన ఉగ్రతను తప్పించుకోలేవు. ఆయన మేలు చేయాలనుకుంటే నీ చుట్టూ ఎన్ని దురాత్మలు పట్టినా నీవెవ్వడూ ఆపలేడు దాన్ని. ఎవరికైనా అర్థమవుతుందా నేను చెప్పింది? ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ ఇట్? థ్యాంక్ యూ జీసస్. ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 13. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదకినందుకు సౌలు హతమాయను. చెప్పండి గట్టిగా. సౌలు చనిపోయింది దేనికంట? కర్ణపిశాచి దగ్గరికి పోయినందుకు నాశనం అయిపోయాడంట. అందరు చెప్పండి. యుద్ధాలు వచ్చినందుకు నాశనం అయ్యాడా? సౌలు చేసిన తప్పులకు నాశనం అయ్యాడా? ఆహా. నీవు నన్ను వెతకకుండా నేను నీకు పలకలేదని అడ్డదారి తొక్కుతావా? నీకు జబ్బు తగ్గలేదని అంతరాలు వేసుకునేకపోతావా? కాలికి నల్లతాడు కట్టుకుంటావా? రే, నీకు వచ్చిన జబ్బుకు కాదు నువ్వు పోయేది, ఆ నల్లతాడు కట్టేందుకు పోతావంటుంది వాక్యం. ఈరోజు వాక్యం చాలా సీరియస్ సార్, చాలా సీరియస్ సార్. రే పాప, అక్క సంది ఏ దినం మంచిదో పంపించేకి చూడుపో. శుక్రవారం పంపించకూడదు, మంగళవారం పంపించకూడదు, నిన్ను పైకి పంపించేకి ఏది టైం అనేది చూసుకుంటాడు ఆయన కరెక్ట్గా. నిజమా కాదా? ఇప్పటికీ ఉన్నాయా లేదా అవి? అమావాస్య నాడు పుట్టింది మాకు, అందుకే అన్నీ ఇట్లా వచ్చినాయి నాయనా. బా తండ్రి భగవంతా యేసు, 1 గంట లేటుగా నాయనా. ఈ గడ్డు కాలము, ఈ రావు కాలం పోతే ఇంకా ఎప్పుడు పుట్టినా ఇబ్బంది లేదు, కరెక్ట్గా పుడుతుంది, అప్పుడే పుట్టి నీకు. అందరు చెప్పండి. కాలములు సమయములు నా తండ్రి స్వాధీనములో ఉన్నాయనండి. ఈ దేవుని మాట నీకు తెలియదా? నేనే నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు? హల్లెలూయా. కుక్కెదురు వచ్చినా రాని, పిల్లెదురు వచ్చినా రాని, రావు కాలమే వచ్చినా రాని, సూర్యుడు చంద్రుడు ఇద్దరు కొట్లాడుకున్నారు, మనకేం సంబంధం? అందరు చెప్పండి. తన్ను ప్రేమించువానికి సమస్తము సమకూడి మేలుకై జరుగుతాయి. ఆల్ థింగ్స్. ఆ రావు కాలము నాకు మంచిదవుతుంది. వాకిలి పెట్టలే, కిటికీ అవారు పెట్టలే, బాత్రూమ్ ముందర పెట్టినా, వెనకాల పెట్టినా, నేను అన్నీ పెట్టి నాకు ఈ టైంలో పోవాలా, ఈ టైంలో నేను పైకి వెళ్ళిపోవాలా. ఆ కిటికీ ఈడ పెట్టినందుకే నాకు అది పోకోకుండా కష్టాల్లో పెట్టాలి కదా నన్ను. అదేదో అది ఏమంటారు, గ్రహం అట్లా తిరిగేది, ఇట్లా తిరిగి కిటికీకి. ఏమ్మా ఏం నవ్వుతారు? మామూలు గ్రహం ఇట్లా తిరగాల. నేను కిటికీ ఈ వారు పెట్టేది ఆ వారు పెట్టినా, అందుకే ఇది ఇట్లా తిరిగి నేను చచ్చిపోవాలి. యాక్చువల్గా ఆడబెడితే మామూలు ప్రకారం అయితే
ఈ తప్పు చేసినందుకు ఈ చచ్చిపోకుండా నన్ను తీసుకొచ్చి కాలు ఎరగొట్టింది. ఈ గ్రహం కాలు ఎరగొట్టే గ్రహం అనమాట. ఎరగొట్టి హాస్పిటల్ పంపించి 4 సెలైన్లు పెట్టించి మళ్ళీ ఇంటికి తొలకొచ్చింది గ్రహం. ఏం మనం పోవాలంటే అందుకే పద్ధతి ప్రకారం పోతే పోవాలా, ఇట్లయితే ఇంకా 10 ఏళ్ళు చుట్టుకొని వస్తుంది. హల్లెలూయా. అంటే నేను అంటా నిజంగా దానికి బలమే ఉందని అనుకుందాం కాసేపు. నిజంగా నువ్వు అనుకున్నట్లు ఆ వాస్తుకి ఏదో కొంచెం శక్తి ఉందని అనుకో ఒక్క నిమిషానికి. నేనైతే ఉందని అంటలేను. నీవు ఆయన్ను ప్రేమించేవాడు అయితే గ్రహాలు, కాలాలు, సమయాలు అన్నీ నీ మేలుకై తిరుగుతాయని గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్. అందుకే నీలోని బలహీనతలు కూడా నీకు మేలుకు తిరుగుతాయి నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే. అందుకే మనోడు చచ్చిపోయింది దేనికంట? ఇప్పుడు మనోడు కష్టం వచ్చి, యుద్ధం వచ్చి, శత్రువులకు చచ్చిపోయాడా? కర్ణపిశాచంగాల దానిని వెదకినందుకు, వారి దగ్గరికి పోయినందుకు మరణం వచ్చిందా? దేవుడు మౌనంగా ఉన్నాడని నీ ఇష్టం వచ్చిన పని చేస్తావా? దేవుడు పలకట్లేదు, దేవుడు ఎందుకు స్పందించలేదని నీ ఇష్టం వచ్చిన చేస్తావా? వచ్చిన కష్టానికి కాదు, నువ్వు చేసిన తప్పుకు పోతావు. చూసుకో మరి. దిస్ గాడ్ ఈజ్ సో జెలస్ గాడ్. కీర్తనలు 13 మొదటి వచనం, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు. అందరు చెప్పండి, దావీదు స్టైల్ అనండి. దావీదు కూడా పలకలేడు, మాట్లాడతలేడు. దావీదుతో కూడా ఎన్నేళ్ళైనా మాట్లాడతలేడు. కష్టాలు అట్లా వదిలేసినాడు. ఏమంటే మనోడు తప్పు చేసినాడు, పుట్టం వేస్తున్నాడు కూర్చొని. అగ్నిలో బంగారమును వెండిని వేసినట్లు వేస్తున్నాడు, తోలు తీస్తున్నాడు దావీదుకు. ఏమయ్యా నన్ను ఇంత తోలు తీస్తున్నావు నాయన అని మనోడు, మనం పదంపై ఏదన్నా కర్ణపిశాచి దగ్గరికి, ఆంతరం కాటికి అంటానంట. నో. అందుకే నేను ఒక భర్త నమ్ముకొని భార్య, నువ్వు దాన్ని లైట్ తీసుకోమాక. అదే ఏముందిలే, మామూలేలే. అది సెంటిమెంట్లు, ఆయింట్మెంట్లు పనిచేయవిడా. నీ సెంటిమెంట్లతో, ఆయింట్మెంట్లతో కదులుతా ఊరికి ఆయింట్మెంట్ మాటలు. హీ సో జెలస్ గాడ్. నీ దేవుడు చాలా జెలస్ గాడ్. నాకెందుకు జరిగింది అన్నమాక అలాగ మళ్ళా. హీ సో జెలస్. కాంట్ యూ టీచ్ టు యువర్ వైఫ్? కాంట్ యూ టీచ్ యువర్ చిల్డ్రన్? నీ పిల్లలకు చెప్పుకోలేవా? భార్యకి చెప్పుకోలేవా? కాంట్ యూ కమాండ్? ఒక మాట కమాండ్ చేయలేవా? ఆయింట్మెంట్లు, సెంటిమెంట్లు పెట్టుకోమాక. నా భార్య నాకు అన్ని మేలు చేస్తుంది, నన్ను బాగా ప్రేమిస్తుంది, ఓకే దీనికి వదిలేస్తే ఏమవుతుందిలే. నో 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 నో. షీ విల్ బీ ద కాజ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్ డెత్. ఆమె నీ కుటుంబ మరణానికి కారణం అవుతుంది. జాగ్రత్త. గో అండ్ టీచ్ విత్ హంబుల్ హార్ట్. నెమ్మదిగా చెప్పి చూడు, మార్చుకో, నెమ్మదిగా మార్చు, తొందరపడమాక. చెప్పు. అయితే నువ్వు ప్రయత్నిస్తూ ఉండు. దేవుడిని అంతరంగాన్ని చూస్తున్నాడు. ఆయన అంతరంగంలో ఏం కోరుతున్నాడు? సత్యాన్ని కోరుతున్నాడు. కాంట్ యూ ట్రై చేయలేవా? చెయ్యి, కూర్చో, మాట్లాడు. ఈ దేవుడికి అలాంటి పనులు ఉంటే నచ్చవు. ఇంట్లో తిప్పుతుంటే నాకెందుకులే, నువ్వు పక్కన తిరుగుతుంటే మండుతుంది ఆయనకి. దావీదుడు ఏమంటున్నాడు? అందుకే దావీదు కుమారుడు అయ్యాడయ్యా బాబు. ఇంకెవడు లేడా భూమి మీద. నాకు అందుకే చెప్తున్నదా, యేసయ్య ఏడిస్తే దావీదు తప్ప నాకు ఎవరు ఇష్టం లేదు. ఇంకా ఏమంటాడు చూడు, ఈ దావీదు స్టైల్ ఆఫ్ ప్రేయింగ్ చూడు. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మరిచేదవా? నాకెంత కాలం నువ్వు పలకకుండా ఉంటావు? 2, ఎంతవరకు నా మనసులో నేను చింతించుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడైదును? ఎంతవరకు నా శత్రువులు నా మీద నన్ను హెచ్చించుకుందరు? యెహోవా నా దేవా, నా మీద దృష్టించి నాకు ఉత్తరమేమో. చాలా నాళ్ళు అయిపోయింది నువ్వు పలక్క, మాట్లాడక, నాకేం జవాబే చెప్పకుండా. నా మీద కొంచెం చూడయా. 4, నేను మరణ నిద్ర నొందకుండాను, వారి గెలిచితనని నా శత్రువులు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను కన్నులకు వెలుగిమ్ము. అయ్యా నేను చచ్చిపోతానేమో, నా శత్రువులు చూసి బాగైంది దీనికి అనుకుంటారేమో. ఆ రోజు రాకుండా నా కన్నులు వెలిగి నాయన నన్ను కాపాడయా, నన్ను హెచ్చించయ్యా, రక్షించయ్యా, కాపాడయ్యా అంటాడు. పదాంపా, మనం శత్రువుల మీద శాతపడి చెప్తాంపా. శత్రువు ఇంకా రాను కూడా రాడు. అందరు చెప్పండి, ఆయన అంతరంగంలో సత్యమును కోరుతున్నాడనండి. అంటే పెళ్ళి కావాలని చెప్పి నీ బుద్ధి పుట్టిన తర్వాత దొక్కుతావా? ఎట్లయితే నేమ్లే పెళ్ళి అయిపోయి నా బిడ్డ మంచి విమానంలో తిరిగితే చాలనుకుంటావా? విమానం కూలితే ఎట్లయితే నేమ్లే నా బిడ్డ బాగా డబ్బులుండి బాగా కారు ఎక్కి దిగి మీ బిడ్డ బాగా బస్సు ఎక్కి దిగి బాగా ఇంత దూరం నడిచింటే ఈ పాటికి ఆరోగ్యంగా ఉండి లేవని. అందుకే హార్ట్ అటాక్ వచ్చా. కారు ఎక్కి దిగి నడిచేదే లేక. అప్పుడప్పుడు నీకు నడిపించినాడు, నిన్ను తుప్పలు పెట్టినాడు. 30 తిప్పలు నరకం చూపించినాడు. దావీదుకు చూపించిన నరకమా? 40 ఏళ్ళు అరణ్యంలో ఉన్నాడు.
ఎముకల జబ్బు వచ్చి అల్లాడిపోయినాడు. అందుకే దావీదు కుమారుడు యేసుక్రీస్తుగా వచ్చాడు. నువ్వు అనుకుంటావు నాకు పడిన కష్టాలు, పలకని రోజులు. అందరు చెప్పండి, పలక్కుంటే మళ్ళీ అనండి. చెప్పండి, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, ఉపద్రవమైనా, ఉన్నవైనా, రాబోవునవైనా, వేదనలైనా, శోధనలైనా, మరణమైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునా. ఇట్ కెనాట్ సపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. రాని ఏదో అందుకే జీవితం మీద అంత ప్రేమ ఉండరాదు. కెరియర్, ఏం కెరియర్? లైఫ్, ఏంది లైఫ్? ఏం లైఫ్? క్రీస్తు కంటే ఈ లైఫ్కి పెద్ద పెద్ద బోర్డు వేసి లైఫ్, ఏం లైఫ్ అది? విజయం, జీవితంలో గెలుపు, ఏం గెలుపు? తలకాయ గెలుపా? అందరు చెప్పండి, క్రీస్తు లేని గెలుపు అదో గెలుపానండి. పలకడా పోయిందా, నాశనం అయిపోయిందా? యోబుకే మొత్తం పోయింది, పోతే పోయింది పో. ఈవెన్ దో హి స్లే మీ ఐ విల్ ట్రస్ట్ హిమ్ అంటాడు. ఆయన నన్ను వధించినను నేను ఇంకనూ ఆయనను నిరీక్షించును అంటాడు యోబు. ఎంతమందికి మాట తెలుసు? ఈవెన్ దో హి స్లే మీ ఐ విల్ ట్రస్ట్ హిమ్. పోనీ అంతా పోనీ. అందరు చెప్పండి, క్రీస్తు కంటే జీవితాన్ని ఎక్కువ ప్రేమించమాకానండి. నీ కలల్ని, కోరికల్ని, డ్రీమ్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వమాక. క్రీస్తు కంటే వాటికి ఎక్కువ వాల్యూ ఇవ్వమాక. డోంట్ లవ్ యువర్ కెరియర్ మోర్ దాన్ జీసస్, మోర్ దాన్ యువర్ బిలీఫ్, యువర్ లవ్ ఆఫ్ జీసస్, లవ్ ఆన్ జీసస్. నో, ఇట్స్ డేంజరస్. ఇట్స్ డేంజరస్. అంటే ఆ పెళ్లి కావాలని ఎన్ని అడుగుదారులు దొక్కుతావా? నీ పెళ్ళి నీకు ఎట్లా సంబంధం తెచ్చుకోవాలని పక్కోని పెళ్లి జరగొడతావా? నీ బిడ్డకు పెళ్లి చేసి సుఖంగా ఉంటావా? నువ్వు పక్కోడు పెళ్లి జరగొట్టి ఉంటావా? నువ్వు నమ్మకంగా ఉంటావా? నీ బిడ్డ నిలబడతావా? ఆ కడుపు ఉంటుందా? ఆయన అంతరంగంలో సత్యమును కోరుతున్నాడంట. సత్యమును. ఇతరుల నాశనం కోరే నువ్వు బాగుపడతావా? ఎట్లా బాగుపడతావు? సత్యమును కోరుతున్నాడు లోపల. చేసిన తప్పులకు పోలేదంట. తప్పుడు దారి దొక్కుతావా? నీకు మంచి జరగాలని ఇతరుల నాశనానికి కారణం అవుతావా? దానికి పోయాడంట సౌలు. అంటే నీకు మంచి జరగాలంటే ఎంతమంది రక్తమైన తీయడానికి చూడటానికి నువ్వు రెడీనా? మనోడు చూడు ఎట్లా మొత్తుకుంటున్నాడో, నేను చచ్చిపోతానేమో, శత్రువులు నా మీద జయం ఉంది, వీడికి మంచిగా అయింది అంటారేమో. అయ్యా నన్ను కరుణించయ్యా, కాపాడయ్యా. ఆయన పాదాలు పట్టుకొని వెంటాడుతూనే ఉన్నాడు, వదిలిపెట్టకుండా. ఇంకో వచనం చదవాలా? Psalms chapter 80 verse 1. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశించుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమం మేల్కొలిపి మమ్మల్ని రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. యెహోవా సైన్యములకు అధిపతికు దేవా, నీ ప్రజల మనవి ఆలకింప. నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిత్తు. ఎన్నాళ్ళు మా మీద కోపం పెట్టుకుంటావు? ఇట్టే పలకకుండా, మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావు. దేవా మాట్లాడయా. 5, కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీ వారికి పానముగా ఇచ్చుచున్నావు. అయ్యా, అన్నపానములాగా అయిపోయింది మా కష్టాలు, ఈ బాధలు. నువ్వు పలకవా నైనా? నువ్వు పలకవా? ఇంకెప్పుడు బాగు చేస్తావయ్యా? నా పిల్లోనికి 30 ఏళ్ళు వచ్చే పెళ్ళి అవుతుందా కాదా? తండ్రి భగవంతా, నువ్వు ఆ చర్చికి పోయి ఇట్లా అయిపోయినావు చూడు. చర్చ్ వద్దేమవుతుంది పొద్దు నుంచి, బతికేది నడుచుకో గడికి. ఇప్పుడు ఆ పెళ్లిగా కాదు నీకు ప్రాబ్లం. ఈ క్రీస్తుని విడిచిపెట్టిన రోజు నుంచి, ఈ విడిచిపెట్టినందున దెయ్యాలు దాడి చేసి మూకుమ్మడిగా లేపుతాయి నిన్ను, నీ పిల్లల్ని. ఎవరికైనా అర్థం కాలేదా? యు మస్ట్ అండర్స్టాండ్ దిస్. నీకు అందుకే అడ్డదారే నీకు చూపించేది, ఇప్పుడు నిలువుదారి చూపించేది సైతాన్గాడు. అండర్స్టాండ్ దిస్. అందరూ చెప్పండి, దేవునిని వెంబడించుట ఎంత శ్రమలోనైనా ఆయనను మాత్రమే ఆశ్రయించుట మనకు శ్రేయస్కరమే. అది నష్టము ఇంత కూడా ఎప్పటికీ జరగదు. నీకు నీ పిల్లలకి అది గుర్తించమని కోరుతున్నాను. దయ్యం ఏదన్నా దుష్ట బోధ చెప్తుంటే రా బయటికి. 6, మా పొరుగు వారికి మమ్మల్ని కలహకారణముగా చేసి ఉన్నావు, ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మల్ని అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ ఉన్నట్లు నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయము. మొరపెట్టుకుంటా ఉంటారు అంతే. అందరు చెప్పండి, యేసయ్యను తప్ప మరి దేన్ని ఆశ్రయించవద్దు. శ్రమ పెరిగిందని, మౌనముగా ఉన్నాడని, ఆయన పలకట్లేదని,
ఆయన స్పందించలేదని ఆయన తప్ప మరొక దారి తొక్కినందుకే తొక్కేస్తాడు ఆయన. నువ్వు ఆ తప్పుడు దారి తొక్కినందుకే. వయసు అయిపోయిందంటావా? దేవుడు ఏం చేయలేడంటావా? 100 ఏళ్ళప్పుడు అబ్రహాము జీవితంతో ఏం చేశాడో చూడు. 100 ముసలోడు 100 ఏం చేస్తాడు? దమ్ము లేదా ఈ దేవుడిని పట్టుకుంటే? ఎలా పట్టుకుంటావంటే 100 వస్తున్నా పట్టుకో చెప్తా. భూలోకంలోని సకల జనములు మనిషి అన్న నరుడెవడు ఆయన పేరు చెప్పకుండా ఆశీర్వదించబడకుండా చేశాడంట. అందరూ అబ్రహాము సంతానం వేసాడు. భూలోకంలోని విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. మోజెస్ తెలుసా? 80 అట్ ద ఏజ్ ఆఫ్ 80 ఒక్క గుద్దితే చచ్చిపోయాడంట. బాగా వయసులో ఉండేటప్పుడు భయపడి పారిపోయి వస్తాడు. కైగుప్తుని చంపుతాడు. ఒక్క గుద్ది చంపేస్తాడు. చంపి వస్తాడు. వాడుకుంటాడేమో, ఏం వాడుకోడు. ముసలోడయ్యాక 80 ఏళ్ళు అయ్యాక మోషే ఇప్పుడు మొదలు పెడుతున్నాను నేను వాడుకోవడం. స్వామి గుద్దినప్పుడే వాడుకోవచ్చుగా. పెద్ద బలంగా ఉంటే ఇంత లావుతోంటి కొత్త దెబ్బ గుద్దుకు చంపేశాను నేను. ఇసుకలో పాతిపెట్టి వచ్చాను నేను అని. అప్పుడు వాడుకోలేదే. రే నా స్టైలే వేర్రా. ఆ రోజు నీ బలం నమ్ముతావు నువ్వు. నా గుద్దు బలం అంటావు నువ్వు ఆ రోజు. ఇప్పుడేం గుద్దుతావురా? నీ చేతిలో కర్ర చాలు సముద్రాలు చీల్చడానికి అన్నాడు. ఇదా షేకింగ్ స్టిక్. చాలు ఎత్తు, కర్ర ఉందిగా ఎత్తు. ఇప్పుడే నీ బలమా? ఎత్తురా. నీ చేతిలో కర్ర చాలరా సముద్రాలు చీల్చడానికి, బండ నుండి నీళ్ళు రావడానికి, ఇంత మహాజనాన్ని నడిపించడానికి. మోసెస్ దొక్కొచ్చుగా అడ్డదారులు లేవు ఆయనకు. అడ్డదారులు దావీదుకు లేవు అడ్డదారులు. అబ్రహాముకు లేవు అడ్డదారులు. జాషువా 80 years ఆయనకు లేవు అడ్డదారులు. He seek only the face of the Lord even at the time of God's silence. దేవుడు మౌనంగా ఉన్న వేళ కూడా తప్పుడు దారి తొక్కకుండా వెయిట్ చేయలేవా? దేవుడు వాడుకునేదాకా, దేవుడు ఆ చర్చి పెట్టమనే దాకా ఆగలేవా? వెయిట్ చేయి, దేవుడు మాట్లాడతాడు. అడ్డదారి తొక్కద్దు, వెయిట్ చేయి. పోతా ఏమవుతుంది ఏందవుతుంది. ఇప్పుడు నేను అనుకున్నోడు ఉండడు, నువ్వు ఉండవు. నేను అసలు మనుషులకు భయపడడం ఎప్పుడో మానేశా. ఎందుకో తెలుసా? అన్ని వాళ్ళంతా పోయినారు ఇప్పటికి. నాకు అది పెద్ద గుణపాఠం. నాకు అన్ని వాళ్ళు ఉన్నారు చూడు, పెద్ద వాళ్ళంతా అంతా వైరి. ఎక్కడ వైర్రీ వీళ్ళంతా అనుకుంటాట. యాటి వైర్రీ వీళ్ళు ఎత్తుకుతంటే కానీ రాకుండా వస్తారేమో, మళ్ళీ వస్తారేమో, ఒకసారి అన్నా ఒకసారి మాట్లాడదామని. అందరూ చనిపోయినారమ్మా. ఏ ప్రభావాన్ని చూపలేకుండా అంధకారంలోకి వెళ్ళిపోయారు. ఈ మనుషులకు భయపడతావు? దేవునికి కదా భయపడి జీవించి భూమి మీద నీ నామమును హెచ్చించి నీ కొమ్మును పైకెత్తి మహిమకరంగా నిన్ను నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదంగా మార్చేవాడి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా. ఎంతమందితో దేవుడు మాట్లాడి వాళ్ళ దేవుడి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగుస్తుంది. పరలోకమందున మా తండ్రి, సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, ఇచ్చిన ఈ దిన సమయానికై మీకు కృతజ్ఞతలు. అయ్యా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన మీ ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఆలస్యములో నీవు మౌనముగా ఉన్న వేళ, మా ప్రార్థనలకు జవాబులు రాని వేళ, నీవు స్పందించని వేళ, పరిష్కారమే మాకు దొరకని వేళ కూడా అయ్యా నీవు మా మాటలు వింటున్నావు, మా మొరలు ఆలకిస్తున్నావని తండ్రి. దావీదు పూర్తిగా అంతమవుతున్న స్థితి ఎందైనా నిన్నే వెంబడించి నిన్ను వెంటబెట్టుకొని అయ్యా నీ వైపు తిరిగి తండ్రి, నీవే నా ఆశ్రయము, నా కోట, నా దుర్గము, నేను నమ్ముకునే సహాయుడు. అయ్యా, నేను మరణాంధకారములోకి, పాతాళపు ఉచ్చుల్లోకి దిగిపోతున్నాను. నా శత్రువులు అతిశయించకుండా నన్ను రక్షింపరా రాయా అని పిలుచుకొని బతిమాలినట్లు అయ్యా మేము నీ యందు తగ్గించుకొని వినయముగా ఉండాలే తప్ప అడ్డదారులు తొక్కకుండా, దురాత్మల ప్రాక్టీస్ని ఆశ్రయించకుండా, దుష్ట కార్యక్రమాలకు ఆశ్రయించకుండా మాకు కృప ప్రసాదించమని ఎవరెవరైతే ఈరోజు ఈ వర్తమానాన్ని విన్నారో అయ్యా, వారు నీవు మౌనముగా ఉన్న కాలాల్లో, సీజన్స్లో కూడా వారికి బలమిచ్చి, నమ్మకముగా ఉండే కృపనిచ్చి, విశ్వాసాన్ని కాపాడుకునే ధైర్యం ఇచ్చి, విడిపించి, రక్షించి, గొప్ప చేసి బలపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో నాయన, ఎవరెవరైతే అనారోగ్యము, అస్వస్థత, బాధ, నొప్పి, భయము, కుటుంబ సమస్యలు, భర్త, భార్య, పిల్లల సమస్యలు, అయ్యా సంబంధ బాంధవ్యాల్లో సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పులు, అయ్యా కోర్టు కేసులు, గొడవలు, ప్రతి విధమైన చెప్పుకునే సమస్యలు, అన్ని రకాల జబ్బులు, వాటన్నింటి నుండి విడిపించి రక్షించమని, పరిపూర్ణ స్వస్థత వారికి దయచేసి విడుదలను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి.
వచ్చే ఆదివారం రోజు మేము పైన మాకిచ్చిన ఎక్స్టెన్షన్ మందిరాన్ని ఆరంభించాలనుకుంటుండగా దానికై మార్గములన్నీ సిద్ధపరచమని, కావలసినవన్నీ సమకూర్చమని, అన్నీ నడిపించి మహిమ పొందమని సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి. చివరిసారిగా చెప్పండి. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మను ఉన్న సహవాసము ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.